హాయ్ హలో, ఎలా ఉన్నారు? ఈ ప్లాంట్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. నర్సరీకి వెళ్ళాను కొన్ని ప్లాంట్స్ తెచ్చుకుందామని, ఎందుకంటే బాల్కనీని రీసెట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను ప్లాంట్స్తో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాల్కనీ మేకోవర్ అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్యాన్సీ డెకరేటివ్స్ ఆర్ పింట్రెస్ట్ కైండ్ ఆఫ్ మేకోవర్స్. ఎందుకంటే ర్యాండమ్ డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చి మొత్తం డెకరేట్ చేసేయడం కన్నా కూడా, చూడడానికి అందంగా ఉండేలాగా చేయడం కన్నా కూడా క్లీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు మనం డీప్ క్లీనింగ్ చేయబోతున్నాము. డీక్లటర్ చేసి బాల్కనీలో స్పేస్ క్రియేట్ చేసి తెచ్చిన ప్లాంట్స్ని మంచిగా కొత్త పాట్స్లో పెట్టేసేద్దాం. బయట కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని కుండీలు కూడా పడేసి ఉన్నాయి. సో అవన్నీ కూడా తీసుకొద్దాము. ఎందుకు ఇవన్నీ ఇట్లా అటు ఇటు పడేసి ఉన్నాయంటే, నేను బాల్కనీని టచ్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. మా ధ్రువ్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి వదిలేశాను పట్టించుకోవడం. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. సో మొత్తం రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. మై కైండ్ ఆఫ్ రీసెట్టింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాన్సీ డెకరేటివ్స్ ఆర్ బయింగ్ మోర్ స్టఫ్ టు హైడ్ ద స్టఫ్ వీ హ్యావ్ ఆర్ ఆర్గనైజ్ ద థింగ్స్ వీ హ్యావ్. ద రియల్ క్లీనింగ్ ఆర్ మేకోవర్ ఈజ్, ఏదైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఏరియాలో ఉన్నవి మొత్తం తీసేసి ఆ ప్లేస్ని క్లీన్ చేయాలి ఫస్ట్. దెన్ ఆ ప్లేస్లో పెట్టాల్సిన వాటిని కూడా క్లీన్ చేసి మంచిగా రీఅరేంజ్ చేసుకోవాలి. ద అరేంజ్మెంట్ షుడ్ బి ఫంక్షనల్. అంతే కదా, ఏదో అందంగా ఉంటుంది కదా అని చెప్పి అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తే ఫ్యాన్సీగా పింట్రెస్ట్ కైండ్ ఆఫ్ పిక్చర్ లాగా కనిపించాలి అని అనుకుంటే, మనం అది యూజ్ చేసేటప్పుడు మోర్ ఫంక్షనాలిటీ కనిపించదు మనకి. ఎందుకంటే డైలీ యూజ్ చేస్తున్నప్పుడు మనకి యాక్సెసిబుల్గా ఉండాలి. అంతేగాని చూడ్డానికే కాదు కదా, మనం బాల్కనీని యూజ్ చేస్తాం కదా. మా బాల్కనీలో అయితే వాషింగ్ మిషన్ కూడా అక్కడే ఉంటుంది, బికాజ్ మాకు ఎండ అటే వస్తుంది. బట్టలు ఆరేసుకోవడానికి కూడా అక్కడే ఉంటుంది. సో అక్కడ నాకు అది ఓన్లీ బాల్కనీనే కాదు, లాండ్రీ అక్కడే జరుగుతుంది, నాకు ప్లాన్స్ అక్కడే ఉంటాయి, పూజ కూడా అక్కడే చేసుకుంటాను నేను, తులసి కోట కూడా అక్కడే ఉంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మోర్ ఫంక్షనల్గా ఉండేలాగా సెట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ రిమూవింగ్ ఆల్ ద ఓల్డ్ స్టఫ్ దేర్. నాకు లాస్ట్ ఇయర్ దివాళీ ఆర్ బిఫోర్ ఇయర్ దివాళీ పెట్టిన లైటింగ్ పెట్టినవన్నీ కూడా వైర్లు పోయి ఉన్నాయి. అవన్నీ కట్ చేసి తీసేసాను. తర్వాత బయట పెట్టేశాను చాలా స్టఫ్. కొన్ని ప్లాంట్స్ కూడా బయటే ఉంచేసాను, అవి కూడా చాలా పాడైపోయినాయి. సో బయట పెట్టినవన్నీ కూడా నేను బాల్కనీలోకి తీసుకొచ్చేసాను. అవి ఒక్కొక్క కుండి ఎంత బరువు ఉందంటే, జిమ్ అయితే ఈరోజుకి అయిపోయినట్టే. నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను బాల్కనీని, ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసిన పనల్లా ఆ ఓల్డ్ స్టఫ్ అంతా తీసేసి బాల్కనీని కొంచెం ఫ్రీ అప్ చేశాను. లంచ్ టైం అయిపోయిందని చెప్పి బ్రేక్ తీసుకున్నాను. సో పిల్లలకి ఫుడ్ తినిపించేసి నేను కూడా కొంచెం సేపు ఫుడ్ తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అగైన్ బ్యాక్ టు వర్క్. ఇక్కడ చూసారా, ఒక డస్ట్బిన్ కోసం ఒక కాటన్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఈ పాట్స్ని 2-3 years నుంచి అట్లనే ఒక ప్లేస్లోనే ఉండిపోయినాయి కాబట్టి పైనంతా డస్ట్, ర్యాండమ్ థింగ్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి. సో ఫస్ట్ ఆ పైన ఉన్నవన్నీ తీసి ట్రాష్లో వేసేసాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సాయిల్ని నేను మళ్ళీ యూజ్ చేయబోతున్నాను. ఫస్ట్ అన్ని పాట్స్లో ఉన్న సాయిల్ని తీసుకొచ్చి కొంచెం కంపోస్ట్ వేసి మిక్స్ చేసి పాట్స్ని నీట్గా క్లీన్ చేసి పైన పాట్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ రీఅరేంజ్ చేద్దాం. ఆ పాట్స్ సిరామిక్ పాట్స్, వాటిని నేను నర్సరీలోనే కొంచెం డ్యామేజ్ వచ్చిన పీసెస్ ఉంటాయి కదా, వాటిల్లో తీసుకున్నాను. నార్మల్వి కూడా తీసుకోవచ్చు, కానీ అవి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. మన నర్సరీలో అడిగితే వాళ్ళు ఇస్తారు మనకి. డ్యామేజ్డ్ సిరామిక్ పాట్స్ ఉన్నాయా అని అంటే, కొంచెం పగిలిన చిప్పింగ్ వచ్చిన అట్లాంటివి పక్కన పెడతారు. మనం అవి ఎంతవరకు పగిలినాయి, మనం యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయా లేదా, వాటర్ ఆగుతాయా అని చూసుకొని తెచ్చుకోవచ్చు. అంతే కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ కొత్తవి కొనడం? వీటిని ఏం చేస్తారు, పడేయడమే కదా, ఎందుకు రీయూజ్ చేయొచ్చు కదా, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కదా అని అనిపిస్తుంది నాకు. చూసారా, ఉన్నారా నా క్యూట్ లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్, ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో. ఈ ఒక్కదానిలోనే కాదు, దేనిలో అయినా సరే రోజు చేసే పనుల్లో కూడా నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటుంది మా తను. ఇక్కడ ముందు పైన ఉన్న
పాట్స్ అన్నీ కూడా కింద పెట్టేస్తున్నాను. ఇది చూసారా, బకెట్లో పెట్టాను. 2 బకెట్లు వేసి, ఓల్డ్ బకెట్స్ అంటే 3 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్. ఆ బకెట్లు కూడా వచ్చేస్తున్నాయి తీస్తుంటే, ఇలా పట్టుకుంటుంటే ఊడిపోతున్నాయి. అంతగా డ్యామేజ్ అయిపోయినాయి. ప్లాస్టిక్తో ఇదే డిసడ్వాంటేజ్. చాలా రోజులు ఇలా ఎండలో పెట్టిన తర్వాత కలర్ ఫేడ్ అవుట్ అయిపోవడం, లేదా పగిలిపోవడం, రాలిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే ఈ సిరామిక్ అయితే చాలా రోజులు ఉంటాయి, చూడ్డానికి కూడా మంచి మంచి డిజైన్స్లో అందంగా కనిపిస్తాయి. నా బాల్కనీలో మొత్తం 3 మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ 3 కూడా 3 డిఫరెంట్ పాట్స్లో ఉన్నాయి, కానీ మొత్తం కలిపి అల్లుకుపోయినాయి. ముందు వాటిని విడదీసి వాటి పాట్స్లో వాటిని పెట్టి ఆ తీగలతో సహా పాట్స్ని కిందకి తీయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ తీసేసాను అన్ని కుండీలు. కింద చూసారా మొత్తం మట్టి, ఇల్లు కూడా సగం మొత్తం డట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వాష్ చేసిన సిరామిక్ పాట్స్లో కొత్తగా తెచ్చిన మొక్కలు, ఇంకా పాత మొక్కల్లో మంచిగా ఉన్న వాటిని రీప్లాంట్ చేస్తున్నాను కొత్త కుండీల్లోకి. మంచిగా మట్టి వేసి మట్టి మొత్తం మిక్స్ చేశాను. నేను ఎక్కువ ప్లాంట్స్ కూడా తీసుకురాలేదు, 3 or 4 తీసుకొచ్చాను. ఎందుకంటే పాత ప్లాంట్స్లోనే బాగున్నవి ఉన్నాయి. సో వీటిని కలిపి మిక్స్ చేసి పోయిన వాటిని తీసేద్దాము, మంచిగా ఉన్న వాటిని మళ్ళీ రీప్లాంట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పైన ఒక 7-8 కుండీల కన్నా ఎక్కువ పట్టవు నాకు. సో ఇంకా పెట్టడానికి కూడా ప్లేస్ లేనప్పుడు మొక్కలు తెచ్చుకుని ఎక్కడ పెడతాం? పైగా అవి ఎక్కడ బతకట్లేదు. నర్సరీలో ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఇంటికి వచ్చిన 1 వీక్కే ఊరికే వాడిపోతున్నాయి. మీకు అంతేనా? చూసారా, ఇది ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. నీట్గా అల్లుదాం అనుకున్నాను, పై వరకు ఎక్కలేక ఓపిక లేక ప్రస్తుతానికి అలా వేశాను. తర్వాత దాన్ని ఏమైనా అరేంజ్మెంట్ చేయాలి. మొత్తం కింద టైల్స్ వేశాను, ఎప్పుడో వేసాము. అవన్నీ కూడా వాటర్తో క్లీన్ చేసి ఇప్పుడు మొక్కలు పెట్టిన కుండీలను ఒక్కొక్కటి 1 after 1 తీసుకొచ్చి వాటి ప్లేస్లో పెడుతున్నాను. ఇక్కడ నాకు లాస్ట్లో 1-2 కుండీలు సరిపోలేదు, అందుకే వాటినే కొంచెం పక్కకు జరుపుతున్నాను. ఇక్కడ టిప్ ఏంటంటే, కుండీలు కొంచెం ఇరుగ్గా అనిపిస్తే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలా అరేంజ్ చేసుకుంటూ వస్తే కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది. సో అంత ఇరుకు అనిపించవు, ఇంకొంచెం ఒక కుండీ ఎక్స్ట్రా అన్న పడుతుంది. ఇక్కడ మిగిలిన మట్టి మొత్తం ఒక 2 సంచులు తీసుకొచ్చాను, వాటిలోకి ఎత్తేసి పక్కన పెడుతున్నాను. బయట పెట్టేస్తాను అవి, ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా ఇంకా ఎక్కువ కుండీలు తెచ్చుకుంటే పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అని చెప్పి. ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టాను, కానీ అస్సలు బతకట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి కామెంట్స్లో. ఇక్కడ మా తను హెల్ప్ చేయకపోయి ఉంటే అసలు ఈరోజు నేను ఈ పని అంతా చేయగలిగేదాన్నే కాదు. షీ వాజ్ సో హెల్ప్ఫుల్. తనే వచ్చి నేను చేస్తాను అంది. సో లోపలికి వస్తే వాటర్లో జారి పడిపోతారేమో అని చెప్పి ట్యాప్ తిప్పి వాటర్ మాత్రం పోయి బకెట్లో నేను క్లీన్ చేసినా వద్దు అని చెప్పాను. తను పాపం బకెట్ నేను వాష్ చేసినంతసేపు తను నుంచొని ఆ బకెట్ని రీఫిల్ చేస్తూనే ఉంది, నాకు వాటర్ పోస్తూనే ఉంది. అందుకే నేను అంత త్వరగా కూడా చేయగలిగాను. చూసారా ఆఫ్టర్ పిక్చర్ ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో. నాకు మొత్తం పని అయిపోయిన తర్వాత ప్లాంట్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసి ఫ్లోర్ కూడా క్లీన్ అయిపోయింది. స్టార్టింగ్లో నేను చేయగలుగుతానా, వాళ్ళకి అవుతుందా ఇది అనుకున్నాను. ఫైనలీ డిడ్ ఇట్. మార్నింగ్ స్టార్ట్ చేశాను, నైట్ అయింది. కిడ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, గోల్ చేయకుండా నన్ను నా పని చేసుకొని ఇచ్చారు. ఎటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ లేకుండా, దుబారా ఖర్చులు చేయకుండా ఉన్న వాటిని మంచిగా చేస్తూ డీప్ క్లీన్ చేసి ఇలా చేశాను నా బాల్కనీని. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.